కూడా అవసరం. అందులో గౌరవ్కి చాలా అవసరం అనిపించింది. గౌరవ్ కూడా అదే మాట చెప్పాను, గౌరవ్ నేను వెళ్తున్నాను, నా ఇమ్యూనిటీ నీకు ఇమ్మని నేను చెప్పాను, ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నిన్నే సేవ్ చేయమని తనుజాకి చెప్తానని కూడా చెప్పాను. అండ్ బట్ మీతో మాట్లాడడానికి. బట్ ఒక్కసారి మీ బ్యాంగిల్స్ చూపిస్తారా? ఇంకొక విషయం ప్లీజ్. ఏంటండి? మీ హ్యాండ్ కూడా బ్యాంగిల్ ఒకసారి చూపిస్తారా? ఏదో చెయ్యి కోసుకున్నారు అని చెప్పి ఏదో చర్చ జరుగుతోంది, అక్కడ ఏమైనా గాయం ఉందా లేదా అని జస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. ఏం నిజంగా చెయ్యి కోసుకున్నారు? అది ఫేక్ అండి. ఇది నాకు ఇది ఇంజూరీ, ఇది ఇంజూరీ జరిగింది నాకు. ఓకే. ఒక స్లైడింగ్ డోర్ లో నా హ్యాండ్ ఉండిపోయి, అది ఇప్పుడు కాదు, మీ వాయిస్ అనిపించట్లే. స్లైడింగ్ డోర్ లో మా బెడ్రూమ్ లోనే అందరూ ఉంటుండగానే, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది అడిగినా కూడా చెప్తారు, చెయ్యి కోసుకునేంత ఏపీ అదే ఫ్లవర్ ఏం కాదు ఈ మాదిరి. ఇంకొకరు చెయ్యి లేదంటే ఇంకొకరు పేక కోసేంత ఫైర్ నేను. ఎవరి కోసమో చెయ్యి కోసుకొని, దేనికోసమో పిచ్చి పిచ్చి విషయాల కోసం చెయ్యి కోసుకొని లైఫ్ ఎండ్ చేసుకునేంత పిరికి దాన్ని ఏమీ కాదు. దీన్ని చాలా నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు తెలీదు. ఒకరిని కోసే రకమే గానీ కోసుకునే రకం నేనైతే కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ట్రోల్ చేసే ముందు కానీ, కామెంట్స్ పెట్టే ముందు కానీ, ఇంకా తర్వాత మీరు పెట్టానన్నా కూడా ఇంకా మీ ఇష్టం. నాకైతే ఇంజురీ జరిగింది, అది 1 month బిఫోర్ జరిగింది. అది స్టిచెస్ కూడా పడ్డాయి, 17 స్టిచెస్ పడ్డాయి నాకు. హెవీ బ్లీడింగ్ అయింది, హాస్పిటలైజ్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకున్నాను. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే 2 days ముందు నేను ఆ స్టిచెస్ తీసి హౌస్ లోకి వెళ్ళాను. చాలా పెయిన్ తోనే వెళ్ళాను, అసలు వెళ్ళలేని సిచ్యువేషన్ లో కూడా వెళ్ళాను, గేమ్స్ ఆడలేని సిచ్యువేషన్ లో కూడా గేమ్స్ ఆడాను నేను. ఐ గేవ్ మై బెస్ట్. సో దీన్ని ఎవరు నెగిటివ్ చేస్తారంటే ఇంకా మీ ఇష్టం. రైట్. మీకు సపోర్ట్ గా కొన్ని కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మాధురి మ్యామ్ ప్లీజ్ సపోర్ట్ తనుజ్ అని కొంతమంది అంటే, యూ డిడ్ గ్రేట్ మ్యామ్ ఇన్ బీబీ అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో కంటిన్యూ చేసే కన్నా ముందు శ్రీనివాస్ గారు మీకన్నా ముందు ఒకసారి మళ్ళీ మాధురి గారి దగ్గరికి వెళ్తున్నాను. మాధురి గారు, ఫ్లిప్ అయింది పవర్ అక్కడ, ఫ్లిప్. శ్రీనివాస్ గారికి చెప్పకుండా, శ్రీనివాస్ గారికి తెలియకుండా ₹1 కోటి మీరు ఏమైనా ఇచ్చి బిగ్ బాస్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారా? డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ లోకి వెళ్లాల్సిన అవసరం నాకైతే లేదు. బట్ ఎందుకు అవసరం కూడా లేదు. ఆయన బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇస్తే అసలు తీసుకెళ్లదు అనేది ఫేక్ 100%. డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ కి వెళ్లాలని ఆలోచన ఉన్నదాన్ని అయితే ఉండాలనే కోరుకుంటాను, రావాలని కోరుకోను. అదందరూ బాగా అర్థం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. డబ్బులు ఇస్తే ఛాన్స్ అయినది బిగ్ బాస్ షో ఎప్పుడు కూడా ఇవ్వదు. ఇది 100% మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. డబ్బులు ఇస్తే బిగ్ బాస్ వాళ్ళు తీసుకెళ్తారనేది అపోహ మాత్రమే. వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళనే తీసుకెళ్తారు. ఓకే, నేను మళ్ళీ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తున్నాను. శ్రీనివాస్ గారు, మీ రియాక్షన్ ఏంటి? తను కారు దిగి ఇలా కిందకి వస్తూ ఉంటే మీరే ముందున్నారు, మీరే తను ఇన్వైట్ చేయడానికి వెళ్లారు. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ రియాక్షన్ ఏంటి తను చూడగానే? ఫస్ట్ రియాక్షన్ బిగ్ బాస్ హౌస్ నుంచి తను బయటకు వచ్చిన తర్వాత చూడగానే. చాలా హ్యాపీ సార్. యాక్చువల్లీ ఇది కామన్, వెరీ కామన్ కూడా. నాకైతే చాలా ఎమోషనల్ గా, చాలా భావోద్వేగంతో వచ్చి నిల్చున్నాను అక్కడ. మరి హారతలు అవి పట్టారు మా కుర్రాళ్ళు, ఇంటికి సాధారణంగా తీసుకొచ్చాం. చాలా థ్రిల్ ఫీలింగే నాకు. ఎందుకంటే ఒక సక్సెస్ తో వచ్చింది బిగ్ బాస్ తో. మేమేం చెప్పాలనుకున్నాం చెప్పగలిగింది, చెప్పి రాగలిగింది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముందుగా మరి ఇంచుమించు 20-22 రోజులు మేము విడిపోయే, తనక్కడ నేను ఇక్కడ ఉన్నట్టుగా, మరి నా పనులు నేను చూడటం, తను అక్కడ ఉండటం, ఇవన్నీ జరిగినాయి. మరి జరిగిన దాంతో ఒకేసారి మళ్ళీ కలుసుకోవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేము కలిసే ఏదైనా చేస్తాం, వ్యాపారం కానీ, మా తాలూకా కుటుంబ వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ, ఏదైనా సరే కలిసి చేయటం అలవాటు అయిపోయింది. కాబట్టి చిన్న గ్యాప్ రావటం మీకు ఇదివరకే స్టూడియోలో నేను చెప్పాను. అవును, వచ్చింది, ఇబ్బందిగా ఉంది, సర్దుకుపోతున్నాం అని చెప్పాను. ఆ రోజు రావటం చాలా సంతోషంగా ఉంది, అలా కలవటం. మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని చూడగానే బడబడబడబడ కన్నీళ్ళు వచ్చేసాయి విజువల్ లో చూసినప్పుడు. వాట్ యువర్ ఫీలింగ్? ఏమనిపించింది? ఇప్పుడు కూడా ఎందుకో మీరు ఆ కన్నీళ్ళు అలా ఒదిగి పట్టుకుంటున్నారు అలా? మేము కలిసి ఉన్న క్షణం నుంచి మొన్న బిగ్ బాస్ వెళ్ళిన రోజు వరకు మేము ఎప్పుడూ విడిగా లేము. ఫస్ట్ టైం వెళ్ళాను, అసలు చాలా పెయిన్ నేను అనుభవించాను హౌస్ లో. అతను గుర్తురాని క్షణం లేదు. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామని అనుకున్నాను.
సో ప్రతిరోజు కూడా అతను గుర్తొస్తూనే ఉన్నారు. చాలా చాలా మిస్ అయ్యాను. సో ఎప్పుడు వచ్చేద్దాం అనుకున్నాను, థ్యాంక్ గాడ్ వచ్చేసాను. సో చాలా ఎమోషనల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు తనని చూడాలి, ఎప్పుడెప్పుడు కలవాలని చాలా ఎమోషనల్ అయ్యాను. సో ఆ క్షణం అతను చూడగానే చాలా ఏడుపు వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే గొంతు కాస్త సెట్ చేసుకొని కన్నీరని అక్కడే ఆపి మీరు మాట్లాడుతున్నట్టున్నారుగా. అవును. సో స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి ఆయన అంటూ ఉంటారు మీ గురించి. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు శ్రీనివాస్ గారు మీరు ఎమోషనల్ అయిపోతారు కదా. అఫ్ కోర్స్ ఐ ఆమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రీనివాస్ గారు ఐఎమ్ చాలా చాలా వీక్ నేను. వెల్ ఐ కెన్ సీ దట్ మీరు లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు అంతవరకు గంభీరంగా ఉన్న మాధురి లిఫ్ట్ దగ్గర రాగానే షీ బికెమ్ ఒక చిన్నపిల్ల అయిపోయారు ఆయన దగ్గర. ఆ కైండ్ ఆఫ్ లో కనిపించింది. సో శ్రీనివాస్ గారు మాట్లాడాలి దీని గురించి. అసలు నేను ఉన్న 20 days లో ఒక్క రోజు కూడా పడుకోలేదు అతను. అవునా? నా స్టాఫ్ అంతా చెప్పారు నేను రాగానే, అమ్మ నువ్వు ఎప్పుడో చూస్తావు అని మేము టెన్షన్ తో చచ్చిపోయాం. ఈ లోపు శ్రీన్ గారు ఏమైనా హాస్పిటలైజ్ అయిపోతారో, హాస్పిటల్ కి పట్టుకెళ్లాలని అనుకున్నాం. ఒక్క రోజు కూడా పడుకోలేదు. ఎప్పుడు కూడా బాల్కనీలో కూర్చునే వాళ్ళు, లేదంటే బయట కూర్చునే వాళ్ళు. అస్సలు పడుకోవడం అనేది మేము చూడలేదు. అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. ఏ రోజు కూడా మాకు ఫుడ్ కావాలని అడగలేదు. ఏది ఉంటే తినేశారు. అసలు ఏమైపోతారని భయం వేసిందని చెప్పారు. అసలు ఏడుస్తున్నారా? 1 day కూడా పడుకోలేదు. ఇంకా హాస్పిటల్ కి ఇంకా తీసుకెళ్ళి ఇంకా స్లీపింగ్ పిల్స్ ఏవో వాడాలేమో అలాంటి సిచ్యువేషన్ కి వచ్చారు. 1 day కూడా పడుకోలేదు అతను. చాలా సఫర్ అయ్యారు. మీరు ఆ విజువల్ ఒకటి అడుగుతారు, కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళిపోయాయి అని చెప్పి. అవును, కళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోయి కొంచెం నిన్న పడుకున్నారు అంతే. నేను వచ్చాక, నేను వచ్చిన రోజు కూడా మళ్ళీ పడుకోలేదు. ఏమంటే ఈ రోజు పడుకోవచ్చు కదా, ఈ రోజు ఆనందంతో పడుకోలేదు అని చెప్పారు. ఆ రోజు కూడా అంతా పడుకోలేదు. నిన్న కొంచెం పడుకున్నారు అంతే. శ్రీనివాస్ గారు